హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పోలీస్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి ఆల్ బటన్ని సెలెక్ట్ చేయండి. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 2 ఉద్యోగాలకు సంబంధించి ఈరోజు పత్రికల్లో వచ్చినటువంటి తాజా అప్డేట్స్ అయితే తెలుసుకున్నాం. ఫ్రెండ్స్, గ్రూప్ 2 హాల్ టికెట్స్కి సంబంధించి ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే ఈరోజు పత్రికాముఖంగా రావడం అయితే జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళ్ళే ముందుగా ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అదేవిధంగా ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఫుల్ కోర్సు ప్లస్ టెస్ట్ సిరీస్ని తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం 499 రూపీస్కి అందించడం జరుగుతుంది. యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి మీరు యాప్ ఇన్స్టాల్ చేసుకునేసి మీకు కావాల్సినటువంటి కోర్స్ని బై చేసుకోవచ్చు. ఇక గ్రూప్ 2 ఉద్యోగాలకు సంబంధించి ఈరోజు పత్రికాముఖంగా వచ్చినటువంటి అప్డేట్స్ చూసుకుంటే 9న గ్రూప్ 2 హాల్ టికెట్స్ రిలీజ్ అనేసి ప్రముఖ హెడ్లైన్స్తో ఈ వార్త అయితే రావడం జరిగింది. అంటే ఫ్రెండ్స్, రేపటి రోజున గ్రూప్ 2 ఉద్యోగాలకు సంబంధించినటువంటి రాత పరీక్షల యొక్క హాల్ టికెట్స్ని టీఎస్పీఎస్సీ అఫీషియల్ వెబ్సైట్లో విడుదల చేయడం అయితే జరుగుతుందన్నమాట. అభ్యర్థులు ఎవరైతే అప్లై చేసుకున్నారో అభ్యర్థులందరూ కూడా రేపటి నుంచి హాల్ టికెట్స్ని డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 33 జిల్లాల్లో రాత పరీక్షలను అయితే నిర్వహిస్తున్నారండి. 1368 పరీక్షా కేంద్రాల్లో ఈ పరీక్షల్ని నిర్వహించడం అయితే జరుగుతుందన్నమాట. ఇక వివరాలను చూసుకుంటే గ్రూప్ 2 పరీక్షలకు సంబంధించి హాల్ టికెట్లను ఈ నెల 9న విడుదల చేస్తున్నట్లు టీజీపీఎస్సీ ప్రకటించింది. అభ్యర్థులు టీజీపీఎస్సీ అధికారిక వెబ్సైట్ ద్వారా tspsc.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకోవాలని కమిషన్ కార్యదర్శి నవీన్ నికోలస్ ఒక ప్రకటనలో తెలిపారు. కాగా మొత్తం 783 గ్రూప్ 2 పోస్టులకు దాదాపు 5 లక్షల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారని వెల్లడించారు. ఈ నెల 15, 16 తేదీల్లో పరీక్షలు జరగనుండగా మొత్తం 1368 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఉదయం, మధ్యాహ్నం మొత్తం 2 సెషన్లలో పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఉదయం 8:30 నుంచి 9:30 వరకు మాత్రమే అభ్యర్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తామన్నారు. అలాగే మధ్యాహ్నం 1:30 నుంచి 2:30 వరకు మాత్రమే అనుమతిస్తామని స్పష్టం చేశారనేసి ఇక్కడ ముఖ్యమైన సమాచారం అయితే రావడం అయితే జరిగిందండి. ఫ్రెండ్స్, ఎగ్జామినేషన్కి హాజరయ్యే అభ్యర్థులందరూ కూడా ఖచ్చితంగా 9:30 లోపే ఎగ్జామినేషన్కి హాజరవ్వండి. పరీక్షా కేంద్రంలోకి 9:30 లోపే ఉదయం 9:30, మధ్యాహ్నం 2:30 వరకు మాత్రమే పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తారనమాట. ఆ తర్వాత 1 నిమిషం లేట్ అయినా కానీ పరీక్షా కేంద్రంలోకి అనుమతించరు. కాబట్టి మీరు ఎగ్జామినేషన్కి సెంటర్కి వెళ్ళేదానికి మీరు ఎక్కడ ఉంటారో అక్కడి నుంచి ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళేదానికి ఎంత టైం పడుతుంది అనేది ముందుగానే చెక్ చేసుకోండి. ఒకరోజు ముందుగానే పరీక్షా కేంద్రం ఎక్కడ ఉంది అనేసి పరిశీలిస్తే మీకు బాగా ఉపయోగకరంగా అయితే ఉంటుందన్నమాట. అదేవిధంగా ఎగ్జామినేషన్కి వెళ్ళే అభ్యర్థులు ఎవరు కూడా ఎటువంటి ఎలక్ట్రానిక్స్ పరికరాలను అయితే తీసుకొని వెళ్ళకూడదు. మొబైల్స్ కావచ్చు, అదేవిధంగా బ్లూటూత్ వాచ్లు కూడా తీసుకొని వెళ్ళకూడదండి. మహిళా అభ్యర్థులు అయితే కన్నా ఎవరైనా మ్యారేజ్ అయినటువంటి మహిళలు ఉంటే కేవలం మంగళసూత్రం మాత్రమే ధరించి వెళ్ళాలి. మిగతా వేరే ఆభరణాలు ధరించకూడదు అనేసి కూడా వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్లో క్లియర్గా పేర్కొనడం అయితే జరిగిందనమాట. అదేవిధంగా అభ్యర్థులు ఎవరు కూడా షూ అనేది ధరించి వెళ్ళకూడదండి. కేవలం చెప్పులు మాత్రమే వేసుకొనేసి వెళ్ళాల్సిందే ఉంటుంది. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోండి. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.